మీరు ఇంటింటికి దేనికి ఇస్తున్నారు? మీరు ఇంటింటికి దేనికి ఇస్తున్నారు? మాకు సమాధానం చెప్పాలి. మేము డోర్ టు డోర్ ఇంటింటికి ఎందుకు వస్తున్నాము? ఏడు తెచ్చి మేము కదా మీకు ఇస్తున్నామా? ఏ రోజుకి ఇస్తున్నారు? మీకు కానీ మేము ఇస్తున్నామా? ఇస్తున్నారు సార్. ఎవరు ఇస్తున్నారు? చూపెట్టండి, చూపెట్టండి. అని చదువుతారు. దేనికి ఇస్తున్నారు అంటే బుక్ ఇస్తున్నారా చదువుకోవడానికి? లేదంటే రామాయణం ఇస్తున్నారా? మహాభాగవతం ఇస్తున్నారా? అంటే ఏంటండి ఎందుకు ఇస్తున్నారు? అంటే ఏడు తెలుసుకోవాలండి. అని ఏడు చదువుతారు అనుకున్నారు చెప్పండి. అని ఏడు చదువుతారు అనుకుని ఇంటింటికి ఇస్తున్నారు. ఇప్పుడు నేను కొనుక్కొని వచ్చాను. ఇంటింటికి ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు అని ఏడు చదువు తెలుసుకోవడానికి ముందు చెప్పండి. అని ఏటి యేసుక్రీస్తు ప్రభు అనుకుని ఏడు తెలుసుకోవాలి. మేము చెప్పండి ఏడు తెలుసుకోవాలి. మాకు దీంట్లో ఏటి కావాలి? మీ తాలూకా క్రిస్టియన్లకి ఇవ్వండి. మా డోర్ డోర్కు మా హిందువులకి ఎందుకు ఇస్తున్నారు? మాకు సమాధానం చెప్పండి. మా భగవద్గీత గురించి చెప్పండి. మీరు మీ తాలూకా మాకు యేసుక్రీస్తు గురించి ఎందుకు చెప్తున్నారు చెప్పండి. ఇది ఇంటింటికి ఎందుకు డోర్ టు డోర్ ఇస్తున్నారు? ఏటండి చెప్పండి. ఏటండి చెప్పండి. ఏటండి సమాధానం చెప్పండి. మీరు ఇంటింటికి దేనికి ఇస్తున్నారు? మాకు సమాధానం చెప్పాలి. మేము ప్రభుని తెలుసుకున్నాము. ఏడు ప్రభు తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్నారండి. దేవుడు మేమేడు తెలుసుకుంటాం. మాకు సమాధానం చెప్పండి. అదే చెప్తున్నాను. దేవుడు మాకు మేలు చేశాడు. మేము అది చెప్పాం. ఏడు చెప్పారు? అది ప్రభు నమ్మితే మేలు జరుగుతుందండి. ఎవరు నమ్మాలండి? ఎవరైతే అలే ఎవరు? మీరు హిందువులకి ఎందుకు ఇస్తున్నారు? నాకు ముందు సమాధానం చెప్పండి. మేము హిందువులకి ఎందుకు ఇస్తున్నారు? మీకు కానీ మేము ఇస్తున్నామా సార్? మేము ఎవరికి మేమే ఇస్తున్నామా? ఇస్తున్నారు సార్. ఎవరు ఇస్తారు? చూపెట్టండి, చూపెట్టండి. కాదు సార్, నేను చెప్పేది ఒక మాట చూపెట్టండి. అది కాదు మీకు అయ్యా మేము ఎవరికి మీరు ఇంటికి బలవంత ఇంటింటికి ఎందుకు వస్తున్నారండి? డోర్ టు డోర్ డోర్ ఇంటింటికి ఎందుకు? మేము పొందిన మేలు చెప్తున్నాం సార్. ఏడు మేలు ఏంటి? దేవుడు మాకు ఇది ఎందుకు ఇస్తున్నారు? అదే మాకు నచ్చుదండి. మా వెళ్ళిపోతాం. మరి ఎందుకు ఇస్తున్నారు? మీరు వద్దంటే ఏడు వద్దంటే మీరు వద్దంటే ఇస్తాము సార్. ఏడు వద్దంటే ఇస్తున్నారు. నాకు ముందు సమాధానం. మీరు వద్దంటే మీరు ఎందుకు వస్తున్నారు? క్రిస్టియన్లకి మీరు ఇవ్వండి. క్రిస్టియన్లకి మీరు ఇవ్వండి. మేము హిందూ వాళ్ళమండి. మేము హిందువులు. నాకు అది కాదు. జై శ్రీరామ్ అన్న అంటే మీరు జై శ్రీరామ్. నాకు సమాధానం చెప్పండి. మా ఇంటికాడికి వచ్చి ఏమి ఇస్తున్నారు చెప్పండి. మా ఇంటింటికి ఎందుకు ఇస్తున్నారు? కొన్ని దీనిలోనే మాకు ఏటు ఫలితం ఉందా? ముందు సంబంధం మాకేటు లైఫ్ ఉందా దీంట్లోనా? మరి ఏటి లేకపోతే మరి దేనికి ఇస్తున్నారు? నాకు సమాధానం చెప్పండి. ఏడు ఆత్మరక్షణ? మాకు భగవద్గీత చెప్పండి. ఆత్మరక్షణ మీదేటి మాకు చెప్తున్నారు? మాకు అని తెలియదండి. మీదేటి చెప్తున్నారు భగవద్గీత? మా భగవద్గీత గురించి చెప్పండి. మీరు మీ తాలూకా మాకు యేసుక్రీస్తు గురించి ఎందుకు చెప్తున్నారు చెప్పండి. ఇది ఇంటింటికి ఎందుకు డోర్ టు డోర్ ఇస్తున్నారు? మీ తాలూకా క్రిస్టియన్లకి ఇవ్వండి. మా డోర్ డోర్కు మా హిందువులకి ఎందుకు ఇస్తున్నారు? మాకు సమాధానం చెప్పండి. ఏటండి చెప్పండి. ఏటండి చెప్పండి. ఏటండి సమాధానం చెప్పండి. మీరు ఇంటింటికి దేనికి ఇస్తున్నారు? మాకు సమాధానం చెప్పాలి. మేము ప్రభుని తెలుసుకున్నాము. ఏడు ప్రభు తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్నారండి. దేవుడు మేమేడు తెలుసుకుంటాం. మాకు సమాధానం చెప్పండి. అదే చెప్తున్నాను. దేవుడు మాకు మేలు చేశాడు. మేము అది చెప్పాం. ఏడు చెప్పారు? అది ప్రభు నమ్మితే మేలు జరుగుతుందండి. ఎవరు నమ్మాలండి? ఎవరైతే అలే ఎవరు? మీరు హిందువులకి ఎందుకు ఇస్తున్నారు? నాకు ముందు సమాధానం చెప్పండి. మేము హిందువులకి ఎందుకు ఇస్తున్నారు? మీకు కానీ మేము ఇస్తున్నామా సార్? మేము ఎవరికి మేమే ఇస్తున్నామా? ఇస్తున్నారు సార్. ఎవరు ఇస్తారు? చూపెట్టండి, చూపెట్టండి. కాదు సార్, నేను చెప్పేది ఒక మాట చూపెట్టండి. అది కాదు మీకు అయ్యా మేము ఎవరికి మీరు ఇంటికి బలవంత ఇంటింటికి ఎందుకు వస్తున్నారండి? డోర్ టు డోర్ ఇంటింటికి ఎందుకు? మేము పొందిన మేలు చెప్తున్నాం సార్. ఏడు మేలు ఏంటి? దేవుడు మాకు ఇది ఎందుకు ఇస్తున్నారు? అదే మాకు నచ్చుదండి. మా వెళ్ళిపోతాం. మరి ఎందుకు ఇస్తున్నారు? మీరు వద్దంటే ఏడు వద్దంటే మీరు వద్దంటే ఇస్తాము సార్. ఏడు వద్దంటే ఇస్తున్నారు. నాకు ముందు సమాధానం. మీరు వద్దంటే మీరు ఎందుకు వస్తున్నారు? క్రిస్టియన్లకి మీరు ఇవ్వండి. క్రిస్టియన్లకి మీరు ఇవ్వండి. మేము హిందూ వాళ్ళమండి. మేము హిందువులు. నాకు అది కాదు. జై శ్రీరామ్ అన్న అంటే మీరు జై శ్రీరామ్ అన్న అంటే మీరు జై శ్రీరామ్ అన్న అంటే మీరు మీ తాలూకా మాకు యేసుక్రీస్తు గురించి ఎందుకు చెప్తున్నారు చెప్పండి. ఇది ఇంటింటికి ఎందుకు డోర్ టు డోర్ ఇస్తున్నారు? మీ తాలూకా క్రిస్టియన్లకి ఇవ్వండి. మా డోర్ డోర్కు మా హిందువులకి ఎందుకు ఇస్తున్నారు? మాకు సమాధానం చెప్పండి.
ఏంటండి చెప్పండి అండి ఏంటండి చెప్పండి ఏంటండి సమాధానం చెప్పండి మాకు. మీరు ఇంటింటికి దేనికి ఇస్తున్నారు మాకు సమాధానం చెప్పండి. సార్ మేము ప్రభుని తెలుసుకున్నాము. ఏడు ప్రభు తెలుసుకున్నారు మీరు తెలుసుకున్నారండి. దేవుడు మీ మేలు తెలుసుకుంటాం మాకు సమాధానం చెప్పండి. అదే చెప్తున్నాను, దేవుడు మాకు మేలు చేశాడు, మేము అది చెప్పాం. ఏడు చెప్పారు అది ప్రభు నమ్మితే మేలు జరుగుతుందండి. ఎవరు నమ్మాలండి? ఎవరైతే అలే ఎవరు మీరు హిందువులకి ఎందుకు ఇస్తున్నారు నాకు ముందు సమాధానం చెప్పండి. మేము హిందువులకి ఎందుకు ఇస్తున్నారు? మీకు కానీ మేము ఇస్తున్నామా సార్? మేము ఎవరికి మేమే ఇస్తున్నామా? ఇస్తున్నారు సార్. ఎవరు ఇస్తారు చూపెట్టండి. చూపెట్టండి. కాదు సార్, నేను చెప్పేది ఒక మాట చూపెట్టండి. అది కాదు మీకు అయ్యా మేము ఎవరికి బలం మీరు ఇంటికి బలవంత ఇంటింటికి ఎందుకు వస్తున్నారండి? డోర్ టు డోర్ ఇంటింటికి ఎందుకు మేము పొందిన మేలు చెప్తున్నాం సార్. ఏంటి దేవుడు మా జీవితం మాకు ఇది ఎందుకు ఇస్తున్నారు? అదే మాకు నచ్చుదండి. మా వెళ్ళిపోతాం. మరి ఎందుకు ఇస్తున్నారు? మీరు వద్దంటే ఏడు వద్దంటే మీరు వద్దంటే ఇస్తాం సార్. ఏడు వద్దంటే ఇస్తున్నారు నాకు ముందు సమాధానం. మీరు వద్దంటే మీరు ఎందుకు వస్తున్నారు? క్రిస్టియన్లకి మీరు ఇవ్వండి, క్రిస్టియన్లకి మీరు ఇవ్వండి. మేము హిందూ వాళ్ళమండి, మేము హిందువులు. నాకు అది కాదు. జై శ్రీరామ్ అన్న అంటే మీరు జై శ్రీరామ్ మీకు అంటారు. మీరు హిందూ మాకు సంబంధం ఏంటండి? మీరు అన్నమారు కదా. ప్రభుని తెలుసుకున్నాము. ఏడు ప్రభు తెలుసుకున్నారు మీరు తెలుసుకున్నారండి. దేవుడు మీ మేలు తెలుసుకుంటాం మాకు సమాధానం చెప్పండి. అదే చెప్తున్నాను, దేవుడు మాకు మేలు చేశాడు, మేము అది చెప్పాం. ఏడు చెప్పారు అది ప్రభు నమ్మితే మేలు జరుగుతుందండి. ఎవరు నమ్మాలండి? ఎవరైతే అలే ఎవరు మీరు హిందువులకి ఎందుకు ఇస్తున్నారు నాకు ముందు సమాధానం చెప్పండి. మేము హిందువులకి ఎందుకు ఇస్తున్నారు? మీకు కానీ మేము ఇస్తున్నామా సార్? మేము ఎవరికి మేమే ఇస్తున్నామా? ఇస్తున్నారు సార్. ఎవరు ఇస్తారు చూపెట్టండి. చూపెట్టండి. కాదు సార్, నేను చెప్పేది ఒక మాట చూపెట్టండి. అది కాదు మీకు అయ్యా మేము ఎవరికి బలం మీరు ఇంటికి బలవంత ఇంటింటికి ఎందుకు వస్తున్నారండి? డోర్ టు డోర్ ఇంటింటికి ఎందుకు మేము పొందిన మేలు చెప్తున్నాం సార్. ఏంటి దేవుడు మా జీవితం మాకు ఇది ఎందుకు ఇస్తున్నారు? అదే మాకు నచ్చుదండి. మా వెళ్ళిపోతాం. మరి ఎందుకు ఇస్తున్నారు? మీరు వద్దంటే ఏడు వద్దంటే మీరు వద్దంటే ఇస్తాం సార్. ఏడు వద్దంటే ఇస్తున్నారు నాకు ముందు సమాధానం. మీరు వద్దంటే మీరు ఎందుకు వస్తున్నారు? క్రిస్టియన్లకి మీరు ఇవ్వండి, క్రిస్టియన్లకి మీరు ఇవ్వండి. మేము హిందూ వాళ్ళమండి, మేము హిందువులు. నాకు అది కాదు. జై శ్రీరామ్ అన్న అంటే మీరు జై శ్రీరామ్ మీకు అంటారు. మీరు హిందూ మాకు సంబంధం ఏంటండి? మీరు అన్నమారు కదా. పెట్టండి సార్. ఇచ్చేవారు పెట్టండి. వీడియో కాల్ మీరు డోర్ టు డోర్ ఇవ్వడానికి కారణం ఏంటండి చెప్పండి. మేము పొందిన మాకు ప్రభువులు అవసరం లేదండి, మాకు సంబంధం లేదు. మీరు డోర్ టు డోర్ మీకు ఎందుకు ఇస్తున్నారు? వెళ్ళిపోతున్నాము. ఎందుకు మరి డోర్ టు డోర్ ఎందుకు ఇస్తున్నారు నాకు సమాధానం? అవును, మేము మాకు దేవుడు చేసి చేయకండి బిడ్డ చేయకండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.